వెల్కమ్ టు ఆద్య టీవీ. సో ఇప్పుడు మాతో పాటు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, కేసీఆర్కు కాంగ్రెస్ సర్కార్ నోటీసులు పంపించింది, ఇది మేము స్పందన మీరు ఎట్లా చూస్తున్నారు ఈ నోటీస్? ఇది ఒట్టి కుట్ర. ప్రభుత్వంలో వాళ్ళు పనిచేయడానికి చదవక వ్యతిరేకత చూసి ఎవరు ముందర మైక్ పెట్టినా పబ్లిక్ ఆక్రోశం కక్కిపోతున్నారు. అదే ఏమో ఎంత పొరపాటు చేస్తుంది, మంచి గవర్నమెంట్ పోగొట్టుకొని తీసుకొచ్చి ఇట్లా అయిపోయాయని చెప్పి ప్రతి ఒక్కరు అది వాళ్ళు జనంలో పోలేక ఏదైనా జనంలో కేసీఆర్ని బంధం చేయాలి, అంతే వేరే లేదు, ఏం చేయలేము మనం అని చెప్పి ఒక డ్రామా ఆడుతున్నారు. అంటే 7 సార్లు గడ పొడిగించి 7వసారి నిన్న జీవో ఇచ్చి మళ్ళీ దాని నివేదిక ఇవ్వండి వస్తుందేమో చూద్దాం. దాని పేరు కూలిపోయింది ఎక్కడ కూలిపోలే, కుంగిపోయింది. రిపేర్ చేయొచ్చు, ఏదైనా కూడా పెద్ద బిల్డింగ్ కడితే అక్కడక్కడ వస్తుంది, కానీ అది రిపేర్ చేయకుండా దాన్ని మొత్తం కూలిపోయేటట్టు చేస్తారు వీళ్ళు. 3 సార్లు 3 పంటలు పోయాయి, నీళ్ళన్నీ వేస్ట్ పోతున్నాయి. రిపేర్ చేయొచ్చు ఇమ్మీడియట్గా. అటు ఆంధ్ర కూడా నీళ్ళు రావాలంటే ఇది ఉల్లి కుంగిపోవాలి, మేటిగడ్డ పడిపోవాలి, ఇది పనికిరాదంటే పైన వాళ్ళ అంతటా వరకు నీళ్ళు తీసుకుపోవచ్చు, బల్కచెర్ల నుంచి అట్లా. కాంగ్రెస్ పార్టీ ఎందుకు కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసింది? గతంలో కవిత అన్నారు, కేటీఆర్ని ఈడ చేశారు, ఇప్పుడు కేసీఆర్ అంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? అది వాళ్ళకు ఇప్పుడు కేసీఆర్ని బదనాం చేయలే, కవితమ్మని చూసిండ్రు అయిపోయింది, కేటీఆర్ గారిని చూసిండ్రు ఎవరు నమ్ముతలేరు, అంతా ఉట్టిదే కక్ష సాధింపని తెలిసిపోయింది. ఇప్పుడు కేసీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద అట్లా బదనాం చేయాలని చెప్పి. అంటే ఇక్కడ ఒక మంత్రి కూడా అంటున్నాడు, అంటే నోటీస్ పంపిస్తే అంత కకృతి ఏంటి, అంటే హాజరు కావచ్చు కదా, అంత భయం ఏంటి తప్పు చేయనప్పుడు అంటున్నాడు. ఏ నోటీస్ అంటే అందరూ అన్నిటికీ కదా. SLBC కుంగిపోయింది, 8 మంది చనిపోయారు, దానికి నోటీస్ ఇవ్వరా? కమిటీ అయ్యారా? ఖమ్మంలో పెద్దబాబు మొత్తం గేట్లు కొట్టుకుపోయినాయి, దానికి కమిటీ అయ్యారా? చెప్పండి. వాళ్ళు ఏదానికి కమిటీ వేయకుండా, ఏదానికి కమిషన్ వేయకుండా కేవలం ఇక వెతుకుతూ ఉన్నారు. ఫార్ములా ఈ రేస్ మీద చూసిండ్రు, దాంట్లో ఏం లేదు. 40 కోట్లు మొత్తం మారినవి అన్నారు, బ్యాంక్ అకౌంట్లే ఉన్నాయి, అది కూడా నమ్మేటట్లేదు. ఇట్లా వాళ్ళ ప్రయత్నం పిచ్చి ప్రయత్నం ఉంది. సో మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు, అంటే కేసీఆర్ మాత్రమే కాళేశ్వరం కట్టిండా, గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నో కట్టింది, ఈ కాళేశ్వరం లేకపోతే తెలంగాణ ప్రజలు బతకలేరా ఈ రాష్ట్రంలో అని చెప్పేసి కూడా పలుమార్లు వాళ్ళు కామెంట్ చేయడం అనేది జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు? 20 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్ట్ అది. ఎక్కడుండే తెలంగాణ ఎక్కడ పోయింది? 20-25 ఉంటుండే వరి పంటల నెంబర్ 1 దేశంలో నెంబర్ 1 స్థాయికి వచ్చినాం. 60% ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి ప్రొక్యూర్మెంట్ చేస్తే 60% జనాభా సరిపోయేది మనమే ఒక్కరు ఇచ్చేది, ఒక రాష్ట్రం, చిన్న రాష్ట్రం. ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది? మనం కట్టిన ప్రాజెక్టు, వాళ్ళు కట్టిన ప్రాజెక్టులు ఏమున్నాయి? ప్రాణహిత చేయాలన్నారు, 9 దగ్గర ఒక గింత మట్టి కూడా తీయలే, మొత్తం సొరంగాలు తోగిండ్రు, బిల్లు ఎత్తుకున్నారు, మొబిలైజేషన్ అడ్వాన్సులు, కథాకారకం మొత్తం కథం అయిపోయింది. వాళ్ళు వాళ్ళ ప్రాజెక్టులకు అడ్వాన్స్ పైసలు ఇచ్చారు, మనం కట్టిన ప్రాజెక్టుకు కనిపిస్తున్నాయి. 1,00,000 కోట్లు కానీ 1,50,000 కోట్లు తినేసారు, మొత్తం తినేసిందా? అంత అవినీతి జరిగింది అన్నట్లు చెప్తే ఎవరు నమ్ముతారు? సార్, మీరు బీఆర్ఎస్ పార్టీలో కీలక పాత్ర వహించారు, మీరు అక్కడ మంత్రిగా పనిచేశారు. అంటే ఇప్పుడు 5 తారీఖు నాడు కేసీఆర్ హాజరు కావాలంటున్నారు, అంటే హాజరు అవుతాడా? లీగల్గా మా లీగల్ టీం ఉంది, వాళ్ళతో చర్చిస్తాము, చర్చించి నిర్ణయం తీసుకుంటాం. అంటే ఇద్దరికి సంబంధించిన నీటిపారుదల శాఖ, అంటే కేసీఆర్తో పాటు హరీష్ రావు ఉన్నాడు, మళ్ళీ ఈటల రాజేందర్ ఇక్కడ ఉన్నాడు. అంటే 6 తారీఖు నాడు హరీష్ రావు కావాలి, 9 తారీఖు నాడు ఈటల రాజేందర్ రావాలని చెప్తున్నారు కదా సార్, దీన్ని ఎట్లా? మరి ఇస్తే జూపల్లి కృష్ణరావు గారు కూడా సబ్ కమిటీలో ఉన్నారు, తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఆనాడు మంత్రిగా ఉండి సబ్ కమిటీలో ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ గారు కూడా ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నారు. ఫైనాన్స్ మినిస్టర్కి ఇచ్చినప్పుడు ఫైనాన్స్ సెక్రటరీ కూడా ఇవ్వాలి కదా, అందరిని పిలవాలి కదా. కేవలం టీఆర్ఎస్లు మాత్రం టార్గెట్ చేసి ఇస్తారా? ఇదే న్యాయం అయితే. సార్, చివరిగా ఉద్యోగస్తులకు ఇచ్చే వేతనాల విషయంలో కూడా మేము ఎంట ఉంటుంది, ప్రభుత్వం ఇవ్వలేకపోతుంది, పెన్షన్లు కూడా ఇవ్వలేకపోతుంది, వీళ్ళు ఇంకా PRCలు పెంచాలి, DAలు పెంచాలని చెప్పేసి అంటున్నారు. మరి దీన్ని ఎట్లా చూడాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటుండే, ఈ వ్యాఖ్యలను మీరు ఎట్లా చూస్తారు? వాళ్ళ జేబులకేంచి ఇచ్చేది కావు అవి, ఎవ్రీ మంత్ గవర్నమెంట్ దగ్గర దాచిపెట్టుకున్న పైసలు అవి. రిటైర్మెంట్ అయినాక వాళ్ళ పైసలు వాళ్ళకి వాపస్ ఇవ్వాలి. ఏదో కొత్తగా దయాదాచిత్యంతో ఇట్లా బిచ్చమేసినవి కాదు, వాళ్ళ చెమట రక్తం కరిగించి సంపాదించిన పైసలు దాచిపెట్టుకున్న పైసలు అవి తప్ప రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేటివి ఏదో ఇచ్చే పైసలు కాదు, గవర్నమెంట్ ఇచ్చినవి కావు. అంటే ఈ రిటైర్మెంట్ బెనిఫిషన్ ఇవ్వాలంటేనేమో ఏ పథకం ఆపి ఇవ్వాలి జనాలది అని చెప్పేసి అన్న ముఖ్యమంత్రి. మరి ఇక్కడ అందాల పోటీలు నిర్వహించడం జరిగింది, ఎక్కడి నుంచి అడుగుతాం? మరి అందాల పోటీకి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఫ్యూచర్ సిటీ ఎక్కడి నుంచి వస్తాయి? మూసీ సుందరీకరణ ఎక్కడి నుంచి వస్తాయి? అవి ఏమైనా రద్దు చేసినా చెప్పాలి, ఇవి రద్దు చేసి తీస్తున్నాం, మీకు కూడా ఇది రద్దు చేస్తామంటే అర్థమైంది. వీళ్ళ పైసలు వీళ్ళకి వాపస్ చేయకుండా ఏదో కొత్త ఇస్తున్నట్లు చేయడం తప్పది, ఉద్యోగులు అవమానించడం చాలా తప్పు. ఇది
కేవలం కేసీఆర్ను టార్గెట్ చేసి మాత్రమే ఈ నోటీస్ పంపించడం అనేది జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ పయాచిక ఆనందాన్ని రేవంత్ రెడ్డి చూస్తున్నాడు తప్ప కానీ ఎక్కడ కూడా ఏం తప్పు చేయలేదు కాళేశ్వరం ప్రాజెక్టులు అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. అంటే చాలా ప్రాజెక్టులు కూలిపోతున్నాయి, మరి ఎస్ఐపిస్లో కూడా 8 మంది చనిపోయారు, వాళ్ళ మీద ఎందుకు కమిషన్ ఈ ప్రభుత్వం వేయలేకపోయింది అని చెప్పేసి కూడా మాజీ మంత్రి చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్ తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.